Hello friends, welcome to GP English Grammar. This is my YouTube channel that will teach you grammar and spoken English. First of all, let me introduce myself. This is G. Pullaya Yadav, School Assistant in English. In this video lesson, I am going to explain about an important and useful topic, that is identifying the expression. Our video lessons are very useful for both students and teachers. Thank you for your adorable support. Please share this video to all 10th class students to get full marks in English. Let us move on to the today's topic. Dear friends, ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ పేపర్ 1లో ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్ అనేటువంటి లాంగ్వేజ్ ఫంక్షన్ సంబంధించినటువంటి ఐటమ్ ఇస్తారు. ఇది చాలా మంది విద్యార్థులు డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు మనము ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్, దీన్ని 10th క్లాసు పేపర్ 1లో ఇస్తారు. ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ మారుతుంది కాబట్టి. మరి ఈ క్వశ్చన్ మనకు బాగా అర్థం కావాలంటే ఈ క్రింద నేను ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ని కనుక మీరు గమనించినట్లయితే ఈజీగా ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. ముందుగా మనము ఈ క్రింద నేను ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ని కనుక మనము గుర్తుపెట్టుకొని అర్థం చేసుకుంటే కింద ఏ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఇచ్చినా మనం చేయొచ్చు. ఇప్పుడు మనము వీటిని నేను వివరంగా మీకు తెలుగులో కూడా వివరిస్తాను. మనకు ఎగ్జామినేషన్లో 4 ఆప్షన్లు ఇస్తారు, ఏ, బి, సి, డి అని. ఆ 4 ఆప్షన్లో ఇవి ఉంటాయి. పైన క్వశ్చన్ అర్థం చేసుకొని వీటిని మనం ఏది కరెక్టో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే వీటిని గురించి మనం పూర్తిగా అవగాహన కలిగి ఉంటే వాటి ఆన్సర్లు ఈజీగా చేయొచ్చు. అందుకోసం మీకు ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 18 పాయింట్ల గురించి మీకు చాలా క్లియర్గా మరియు తెలుగులో కూడా వివరిస్తాను. ఇవి గమనించినట్లయితే మిగతాటి మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందాం. సీకింగ్ పర్మిషన్ అనుమతి కోరడం, గివింగ్ పర్మిషన్ అనుమతి ఇవ్వడం, ఆఫరింగ్ హెల్ప్ లేదా దీన్ని మేకింగ్ అన్ ఆఫర్ అని కూడా ఇస్తూ ఉంటారు. ఆఫరింగ్ హెల్ప్ అన్నా మేకింగ్ అన్ ఆఫర్ అన్నా దీనికి ఇతరులు అడగకుండా సహాయం చేయడం. అలాగే ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నా, సీకింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నా, సీకింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అన్నా ఈ 3కు కూడా ఒకే మీనింగ్ ఉంటుంది, వివరాలను కోరడం. మేకింగ్ ఏ రిక్వెస్ట్ అంటే విన్నపం, మనం ఏదైనా అడగడానికి రిక్వెస్ట్ చేయడం. మేకింగ్ ఏ సజెషన్ సలహాలు సూచనలు ఇవ్వడం. సేయింగ్ అపాలజీ అంటే క్షమాపణ చెప్పడం. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అంటే ఊహించి చెప్పడం. ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పడం. ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ సామర్థ్యాన్ని తెలియజేయడం. ఎక్స్ప్రెసింగ్ ఇనబిలిటీ అసామర్థ్యాన్ని తెలియజేయడం. ఆస్కింగ్ అడ్వైస్ సలహాలు అడగడం. అగ్రీయింగ్ బై ఆల్ మీన్స్ అంగీకరించడం. రిఫ్యూజింగ్ ఆర్ రిక్వెస్ట్ తిరస్కరించడం. వార్నింగ్ హెచ్చరించడం. ఆర్డర్ ఆజ్ఞాపించడం. సర్ప్రైజ్ ఆశ్చర్యపరచడం. ఆబ్లిగేషన్ బాధ్యత విధిని తెలియజేయడం. ఈ విధంగా ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి కనుక మనము మీనింగ్ తెలుసుకోగలిగితే కింద ఇచ్చినటువంటి వాటికి మనం ఈజీగా ఆప్షన్స్ ఏది కరెక్టో మనం తెలుసుకోవచ్చు. మీకు ఇక్కడ 1 by 1 ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలనే దానికోసం కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. మరి ఇప్పుడు 1 by 1 చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సీకింగ్ పర్మిషన్ అంటే మనము అనుమతి కోరడం కాబట్టి క్వశ్చన్ ఎలా ప్రారంభం అవుతుందంటే మే ఐ, కెన్ ఐ, కుడ్ ఐ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ వర్డ్స్తో క్వశ్చన్ ప్రారంభమైతే క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం దాన్ని సీకింగ్ పర్మిషన్గా ఆన్సర్ను మనం గుర్తించాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్లో మనకు ఎలా ఇస్తారు, మనం ఎలా గుర్తించాలి అనేది ఈ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే మే ఐ కమిన్ సార్ ఇలా ఎగ్జామినేషన్లో ఇస్తారు. కింద ఏ, బి, సి, డి అని ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి 4లో ఏది కరెక్ట్ అయితే దానికి ఎదురుగా మనము ఇందులో టిక్ మార్కు వేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మే ఐతో మొదలైంది కాబట్టి ఇది మనం పైన చెప్పినటువంటి వాటిలో దేనికి సంబంధించిందంటే
సీకింగ్ పర్మిషన్ అంటే మే ఐ కమిన్ సార్ అంటే నేను లోపలికి రావచ్చా సార్ అంటే మనము పర్మిషన్ అడగడం కాబట్టి, అనుమతి అడగడం కాబట్టి సీకింగ్ పర్మిషన్ దీనికి సూటబుల్ గా సరిపోతుంది. కాబట్టి దానికి ఎదురుగా మనకి ఇక్కడ బ్రాకెట్ ఇస్తారు ఎగ్జామినేషన్ లో, దానికి ఎదురుగా మనము టిక్ వేయడమా లేదంటే మనకు ఆప్షన్ ఇస్తే ఆప్షన్ సి అనే ఆప్షన్ పెట్టడమా జరుగుతుంది ఆయా ఎగ్జామినేషన్ బట్టి. అలాగే కుడ్ ఐ లీవ్ ద స్కూల్ ఏ లిటిల్ ఎర్లీ, కుడ్ ఐ లీవ్ ద స్కూల్ ఏ లిటిల్ ఎర్లీ. ఇక్కడ కుడ్ ఐ ఉంది కాబట్టి దీనికి కూడా మనం సీకింగ్ పర్మిషన్ గా గుర్తిస్తాం. అట్లే థర్డ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్, మే ఐ క్వశ్చన్ మే ఐతో కానీ కుడ్ ఐతో కానీ కెన్ ఐతో కానీ ప్రారంభమైతే దానికి రైట్ ఆన్సర్ ఈజ్ సీకింగ్ పర్మిషన్. అలాగే గివింగ్ పర్మిషన్ అనుమతి ఇవ్వడం. మనము గివింగ్ పర్మిషన్ లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే యూ కెన్, యూ మే. ద క్వశ్చన్ బిగిన్స్ విత్ యూ కెన్, యూ మే. యూ కెన్ తో కానీ యూ మేతో కానీ క్వశ్చన్ ప్రారంభమవుతుంది. అప్పుడు మనం ఇచ్చిన 4 ఆప్షన్ లో మనం గివింగ్ పర్మిషన్ ను రైట్ ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే యూ కెన్ గో నౌ, క్వశ్చన్ యూ కెన్ తో ప్రారంభమైంది కాబట్టి అది సీకింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా, ఆర్డరా, ఎంక్వైరీ అంటే ఇది గివింగ్ పర్మిషన్. అలాగే యూ మే సిట్ హియర్, యూ మే సిట్ హియర్, యూ మే అనేటువంటి దాంతో క్వశ్చన్ ప్రారంభమైంది కాబట్టి ఇది ఈ 4 ఆప్షన్ లో దేనికి ఆన్సర్ వస్తుందంటే గివింగ్ పర్మిషన్ ఆన్సర్ వస్తుంది. అలాగే ఆఫరింగ్ హెల్ప్. ఇక్కడ చాలా మంది 10th క్లాస్ విద్యార్థులు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సీకింగ్ పర్మిషన్ కు ఆఫరింగ్ హెల్ప్ కు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది సీకింగ్ పర్మిషన్ అంటే అనుమతి కోరడం, ఆఫరింగ్ హెల్ప్ అంటే ఇతరులు అడగకుండా మనం సహాయం చేయడం. కాబట్టి క్వశ్చన్ లోనే మనం కొద్దిగా అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దానికి కూడా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండే దానికోసం నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్ వర్డ్స్ మెన్షన్ చేశాను. వీటితో కనుక ప్రారంభం అయితే మనం దాన్ని ఆఫరింగ్ హెల్ప్ గా గుర్తించాలి. అవి ఏంటంటే షల్ ఐ, కుడ్ ఐ, కెన్ ఐ. క్వశ్చన్లు కనుక షల్ ఐతో కానీ కుడ్ ఐతో కానీ కెన్ ఐతో కానీ ప్రారంభం అయితే దాన్ని మనం ఆఫరింగ్ హెల్ప్ గా గుర్తించాలి. ఈ క్వశ్చన్లు కనుక మనం గమనించినట్లయితే షల్ ఐ హెల్ప్ యూ టు క్రాస్ ద రోడ్. ఇక్కడ మనకు షల్ ఐతో క్వశ్చన్ మొదలైంది. తర్వాత ఇతరులు అడగకుండానే ఇటువంటి సందర్భం, మనము ఇతరులు అడగలేదు, మనం హెల్ప్ చేస్తున్నాము. కాబట్టి ఇతరులు అడగకుండా మనం హెల్ప్ చేసినామంటే అది ఖచ్చితంగా ఆఫరింగ్ హెల్ప్ అయి ఉంటుంది. ఒక్కోసారి మనకి ఇక్కడ ఆఫరింగ్ హెల్ప్ కాకుండా మేకింగ్ అన్ ఆఫర్ అని కూడా ఇస్తూ ఉంటాడు. ఆఫరింగ్ హెల్ప్ అన్నా మేకింగ్ అన్ ఆఫర్ అన్నా సో బోత్ గివ్ సేమ్ మీనింగ్. లుక్ అట్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. కెన్ ఐ క్యారీ ఏ బ్యాగ్ ఫర్ యూ, నీ బ్యాగ్ నేను మోసుకోరమ్మంటారా. వాళ్ళు అడగలేదు, మనము వాళ్ళ బ్యాగ్ తీసుకోరా వస్తామని మనమే ముందు ఆఫర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్ లో దీన్ని మనము ఆఫరింగ్ హెల్ప్ గా గుర్తించాలి. అలాగే కుడ్ ఐ గివ్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ, కుడ్ ఐ గివ్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ. కుడ్ ఐతో వాక్యం మొదలైంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్ లో మనం మేకింగ్ అన్ ఆఫర్, ఆఫరింగ్ హెల్ప్ అన్నా మేకింగ్ అన్ ఆఫర్ అన్నా బోత్ ఆర్ సేమ్ కాబట్టి మనము ఈ ఆప్షన్ ను చూజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆఫరింగ్ హెల్ప్ ఎలా తెలుసుకోవాలంటే షల్ ఐతో కానీ కుడ్ ఐతో కానీ కెన్ ఐతో కానీ వాక్యం మొదలైతే దాన్ని ఆఫరింగ్ గా మనం గుర్తించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఎగ్జాంపుల్స్ లో మీకు చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. లెట్ us go to the next point. ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కానీ సీకింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కానీ సీకింగ్ కన్ఫర్మేషన్ కానీ ఈ 3లో ఏది ఇచ్చినా కూడా ద 3 గివ్ ద సేమ్ మీనింగ్. ఆ 3 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి మరి క్వశ్చన్ ఎలా మొదలై ఉంటుందంటే ప్లీజ్ టెల్ మీ లేదా కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ టెల్ మీతో అన్నా ఉంటుంది లేదా కుడ్ యూ ప్లీజ్ టెల్ మీతో అన్నా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ ప్లీజ్ టెల్ మీతో మొదలైనా కుడ్ యూ ప్లీజ్ టెల్ మీతో మొదలైనా మనం ఆన్సర్ను ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని చూజ్ చేసుకోవాలి, సీకింగ్ కన్ఫర్మేషన్ ఈ 3లో ఏది ఉన్నా కూడా దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. మరి ఎగ్జామినేషన్ లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలనే దానికి ఈ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద బస్ స్టేషన్ ఈజ్. బస్ స్టేషన్ ఎక్కడుందో దయచేసి చెప్తారా అనేటువంటి వివరాలను కోరడం. కాబట్టి ఇక్కడ మనకు కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అని ఉంది కాబట్టి మనకు ఇక్కడ మనము గివింగ్ అన్ ఆర్డర్ కాదు, మేకింగ్ అన్ ఆఫర్ కాదు, మేకింగ్ ఏ సజెషన్ కాదు, సీకింగ్ ఇన్ఫర్మేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇలా మనము ఈ క్వశ్చన్ కు ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలా కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ కానీ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ గుర్తించాలి. అలాగే
చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది. మనము ప్రీవియస్ క్వశ్చన్ 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లు గమనిస్తే చాలా ఎక్కువగా క్వశ్చన్ పేపర్లో మనం క్వశ్చన్ పేపర్ చూస్తానే కనిపించేటువంటి మేకింగ్ రిక్వెస్ట్. అదేవిధంగా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా సమాజంలో మనం ఏదైనా పొలైట్గా ఒక వస్తువును ఇతరుల నుంచి అడగాలంటే, వాళ్ళని మెప్పించకుండా అడగాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్వశ్చన్ మనకు ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. మేకింగ్ ఏ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్గా, విన్నపం అంటే ఏదైనా ఒక వస్తువును తీసుకోవడానికి అడగడానికి రిక్వెస్ట్గా ఎలా మనము అడుగుతామనేటువంటిది ఫ్రీక్వెంట్గా ఇస్తారు. మరి ఇలా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా మొదలవుతుంది? పైన నేను చెప్పిన వాటి మాదిరే దీనికి కూడా ప్లీజ్తో అన్నా ప్రారంభమవుతుంది, కుడ్ యూ ప్లీజ్తో అన్నా బిగిన్ అవుతుంది, కుడ్ యూ లెండ్తో అన్నా బిగిన్ అవుతుంది, వుడ్ యూ మైండ్ V4, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ అని కానీ, వుడ్ యూ మైండ్ గివింగ్ అని కానీ, ఇట్లా ఇక్కడ ఇచ్చినటువంటి ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ లెండ్, వుడ్ యూ మైండ్ ఈ ఆప్షన్స్తో దేంతోనైనా గనక క్వశ్చన్ మొదలైతే దానికి మనకు కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో మేకింగ్ రిక్వెస్ట్ లేదా రిక్వెస్ట్ని మనము ఆప్షన్గా చూజ్ చేసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే ప్లీజ్ రైట్ ఎవర్ నేమ్, ఇక్కడ ప్లీజ్ అనేటువంటి దాంతో ప్రారంభమైంది కాబట్టి ఇది మనం రిక్వెస్ట్గా భావించి, కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ద రైట్ ఆన్సర్ ఏంటంటే మేకింగ్ ఏ రిక్వెస్ట్గా మనం గుర్తించాలి. అదేవిధంగా లుక్ అట్ ది సెకండ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్, దయచేసి మీ పెన్ ఇస్తారా అనేటువంటి కుడ్ యూ లెండ్ అనేటువంటి దాంతో ప్రారంభమైంది కాబట్టి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మేకింగ్ రిక్వెస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అలాగే లుక్ అట్ ది థర్డ్ ఎగ్జాంపుల్ కుడ్ యూ లెండ్ మీ మనీ, కాబట్టి ఇంతకుముందు మనం సెకండ్ చేసినట్టే కుడ్ యూ లెండ్ వచ్చింది కాబట్టి దీనికి కూడా మేకింగ్ ఏ రిక్వెస్ట్ కానీ రిక్వెస్టింగ్ కానీ ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ రిక్వెస్టింగ్. నెక్స్ట్ లుక్ అట్ ది ఫోర్త్ ఎగ్జాంపుల్ కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్, దయచేసి పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో చూపిస్తారా అన్నారు, కుడ్ యూ ప్లీజ్ అన్నారు. ఇంతకుముందు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంతకుముందు కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అంటే సీకింగ్ ఇన్ఫర్మేషన్, కుడ్ యూ ప్లీజ్ అని ఉంటే ఇక్కడ టెల్ మీ అని లేకుండా కుడ్ యూ ప్లీజ్ అని ఉంటే ఇది మేకింగ్ రిక్వెస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మనం రిక్వెస్ట్గా తీసుకుంటాం. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రిక్వెస్ట్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఉండేటువంటి మేకింగ్ ఏ సజెషన్, సలహాలు సూచనలు ఇవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్వశ్చన్లో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండే దానికోసం నీకు క్వశ్చన్ ఎలా ప్రారంభమవుతుందో నేను ఈ క్రింద ఇచ్చినటువంటి కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే షల్ వై, కెన్ వై, లెటస్, వై డోంట్ యూ, యూ ఆట్ టు, ఇఫ్ ఐ వర్ యూ, హౌ అబౌట్ యూ, ఇట్స్ హై టైమ్, వీ హ్యాడ్ బెటర్. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఇవి కనుక మీరు క్లియర్గా గమనించినట్లయితే, వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే సజెషన్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ మేకింగ్ ఏ సజెషన్ అనేటువంటి ఆప్షన్ మనము చూజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి వీటిల్లో దేనితోనైనా క్వశ్చన్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇంకా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థం కావాలంటే నేను ఈ కింద ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ కనుక మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ సూచించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని నేను ఈ విధంగా మీకు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేశాను. అందుకోసమని మీరు కనుక ఇవి గమనించినట్లయితే లెట్ us go to the library and refer the books. Let us, if the sentence begins with let us, we can choose making a suggestion among 4 alternative answers which are given here. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆల్టర్నేటివ్ ఆన్సర్లో లెటర్స్ ఉంది కాబట్టి ఇది మేకింగ్ ఏ సజెషన్ అనే ఉద్దేశంతో మనము దీన్ని ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. లెటస్ అనదర్ ఎగ్జాంపుల్ వై డోంట్ వై సీ ఏ ఫిలిం టునైట్, ఈ రోజు రాత్రి మనం ఎందుకు ఫిలిం చూడకూడదు. మనకు పూర్తిగా స్లో లెర్నర్స్ కు మీనింగ్ అర్థం కాకపోయినా ద సెంటెన్స్ బిగిన్స్ విత్ వై డోంట్, ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ వై డోంట్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సజెషన్. So look at the 4 alternative answers. Enquiring, this is not right answer to this question. Seeking help, this is not right answer this question. Asking question, this is not right answer this question. The right answer is making a suggestion because the question begins with why don't అనేటువంటి దాంతో ప్రారంభం అయితే మనకు మేకింగ్ సజెషన్ గా మనం తీసుకుంటాం. అలాగే ఈ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే
Shall we see a film tonight? Shall we? If the sentence begins with shall we, the right answer is making a suggestion. అలాగే your examinations are in the month of July. If I were you, I would not waste time. ఎగ్జామినేషన్స్ జూలైలో ఉన్నందున నేనే కనుక నీ మాదిరి ఏంటే నేను టైం వేస్ట్ చేయను అనేటువంటి సందర్భం. కాబట్టి ఇఫ్ ఐ వర్ యూ అని వాక్యంలో ఉంది కాబట్టి ఇఫ్ ఐ వర్ యూ ఉంటే మనం ఇది సజెషన్ గా గుర్తిస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో సజెషన్, ఆఫర్, రిక్వెస్ట్, క్వశ్చన్, వీటిల్లో రైట్ ఆన్సర్ ఏంటంటే సజెషన్. అలాగే మనము లాస్ట్ వన్ ఇందులో మనం గమనిస్తే సేయింగ్ అపాలజీ, క్షమాపణ చెప్పడం. ఒకవేళ మనకు క్షమాపణ చెప్పేటప్పుడు మనం ఐఆమ్ సారీ, ఐఆమ్ వెరీ సారీ, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మనకు ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఐఆమ్ సారీ అయినా ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో ఐఆమ్ వెరీ సారీ ఉంటుంది, లేదంటే ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉంటుంది. ఎక్కువగా ఐఆమ్ వెరీ సారీ అనేటువంటిది మనకు ఆప్షన్లో ఉంటుంది. ఈ క్రింది ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏ గర్ల్ టు అనదర్, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో ఐఎమ్ వెరీ సారీ, ఐ హ్యావ్ లాస్ట్ యువర్ పెన్సిల్. ఏ అనేటువంటి ఏ గర్ల్, ఈ పాప ఐఎమ్ వెరీ సారీ అంటే ఈమె క్షమాపణ చెప్తుంది, ఎందుకంటే పెన్సిల్ పోగొట్టినందున. ఐఎమ్ వెరీ సారీ, సారీ అనేటువంటి పదం ఉంది కాబట్టి ఈ వాక్యంలో ఐఎమ్ సారీ కానీ, ఐఎమ్ వెరీ సారీ కానీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కానీ అనేటువంటి వర్డ్స్ ఉంటే కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మనం అపాలజీని రైట్ ఆన్సర్గా చూజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ది సేమ్ వే వీటిని మనము గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి మీరు కింద ఆన్సర్ ఎలా చేయొచ్చో ఇప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్ వల్ల కూడా మనం గమనించాం కదంటే, ఇక్కడ ఆస్కింగ్ అడ్వైస్, ఎక్స్ప్రెసింగ్ ఇనెబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, వీటి మీద కూడా తక్కువ పర్సంటేజ్లో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇవి కూడా మనం అడిగినప్పుడు ఎలా అని మనం క్లియర్గా మీకు తెలుగులో వివరించాను కాబట్టి వాటిని కూడా మనం ఆన్సర్లో చేయొచ్చు. ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలి అనేటువంటి వర్క్షీట్ని కూడా ఇప్పుడు మనము గమనిస్తాం. ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలి అనేటువంటి ఈ వర్క్షీట్ను మనం గమనిస్తే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో, పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మీకు ఇందులో పొందుపరిచాను. కాబట్టి మనము లుక్ అట్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం కెన్ ఐ సీ ద మేనేజర్. కెన్ ఐ సెంటెన్స్ కెన్ ఐతో మొదలైంది కాబట్టి కెన్ ఐతో మొదలైతే మనము పైన ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది సూట్ అవుతుందో మనం పై క్లాస్లో చాలా క్లియర్గా నేర్చుకున్నాం. కాబట్టి ఇది రిక్వెస్ట్ అవుతుందా, సజెషన్ అవుతుందా, పర్మిషన్ అవుతుందా, క్వశ్చన్ అవుతుందా అని మనము గమనించాలి. కాబట్టి ఇది కెన్ ఐతో ప్రారంభమైంది కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఇది మనకు పర్మిషన్ అవుతుంది కాబట్టి మనం దీన్ని పర్మిషన్గా మనం గుర్తించి దానికి ఎదురుగా మనము టిక్నిస్తే ఆప్షన్ కానీ మనం చేయాలి. ఎగ్జామినేషన్లో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటే అలా చేయాలి. అలాగే మనము సెకండ్ ఎగ్జాంపుల్ కనుక వచ్చినట్లయితే మే కమిన్ సార్ అనేటువంటిది ఇంతకుముందే మనం చూసాం కాబట్టి దీనికి కూడా పర్మిషన్ కాబట్టి మనకు ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆప్షన్ తీసుకొని ఇది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి దీనికి ఎదురుగా మనం టిక్ వేయడం కానీ లేదా దాని క్వశ్చన్ ఆప్షన్ ఉంచుకోవడం కానీ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను మనం ఫాలో అవ్వాలి. థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ 10 rupees. ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ కుడ్ యూ ప్లీజ్తో మొదలైతే మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఆప్షన్ ఉంటుందో మనం పై క్లాసులు చూసినాం. ఇప్పుడు మీరు గెస్ చేయండి. సో ట్రై చేయండి దీనికి ఆన్సరు ఒకసారి గమనించండి. ఓకే, హ్యావ్ యూ డన్ ద ఆన్సర్? లెట్ మీ సే ద ఆన్సర్. సజెస్ట్ ఈజ్ నాట్ సూటబుల్ ఆన్సర్, పర్మిషన్ ఈజ్ నాట్ సూటబుల్ ఆన్సర్, ఆడ్ ఈజ్ నాట్ సూటబుల్ ఆన్సర్. ద సూటబుల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈజ్ రిక్వెస్ట్. కాబట్టి కుడ్ యూ ప్లీజ్తో మొదలైంది కాబట్టి రిక్వెస్ట్ అనేటువంటిది రైట్ ఆన్సర్. అలాగే వుడ్ యూ మైండ్ హోల్డింగ్ దిస్ బ్యాగ్ జస్ట్ ఫర్ ఎ మినిట్. వుడ్ యూ మైండ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ దట్ ఈస్ V4. వుడ్ యూ మైండ్ V4తో కనుక సెంటెన్స్ ప్రారంభమైతే ఇది కూడా మనకు రిక్వెస్ట్. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఈస్ రిక్వెస్ట్. షల్ వి గో ఫర్ ఎ మూవీ టు నైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్క్షీట్ను మీరు ఒకసారి నేను ఇక్కడ ఇచ్చినటువంటి వర్క్షీట్ను ఒకసారి చదివి గమనించండి.
ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి షల్ వై అంటే మనకు దేని కిందకి వస్తుందో చూడండి. రిక్వెస్ట్ అవుతుందా, సజెషన్ అవుతుందా, ఆఫర్ అవుతుందా, పర్మిషన్ అవుతుందా? షల్ వై అంటే ఇది సజెషన్ కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సజెషన్. అలాగే ఇట్ ఈస్ గెటింగ్ లేట్, వై డోంట్ అనేటువంటి క్వశ్చన్ వై డోంట్ అనేటువంటి దాంతో బిగిన్ అయింది కాబట్టి మనకు వై డోంట్ తో బిగిన్ అయితే మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ లో రైట్ ఆన్సర్ ఈజ్ సజెషన్. అలాగే హౌ అబౌట్, ఈ 7th క్వశ్చన్ మనం చూసినట్లయితే హౌ అబౌట్ అంటే ఇది కూడా సజెషన్ కి సంబంధించింది కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సజెషన్. ఇక్కడ 8th క్వశ్చన్ మనం చూసినట్లయితే లెటస్, ద సెంటెన్స్ బిగిన్స్ విత్ లెటస్ తో బిగిన్ అయితే మనకి ఇక్కడ సజెషన్ అనేటువంటిది ఆన్సర్. లెటస్ వాచ్ ద ఫుట్బాల్ మ్యాచ్, కాబట్టి మనం ఫుట్బాల్ మ్యాచ్ చూద్దామంటే సజెషన్, సలహా ఇవ్వడం కాబట్టి అదేవిధంగా మనం వీటిని కూడా మీరు గమనించినట్లయితే ఈ క్రింది ఆన్సర్లు అన్నిటిని కూడా మీరు మిగతా వాటిని కూడా యాజిటీజ్గా ఇట్లా చేసినట్లయితే ఈజీగా మనం ఎగ్జామినేషన్లో ఫుల్ మార్క్స్ పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో పొందుపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.